కాకినాడ జిల్లాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వం కావాలని కమ్మ సామాజిక వర్గంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. గత 5 సంవత్సరాలుగా కమ్మ వ్యాపారస్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారని జోగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వారి ఖ్యాతి దశ దిశను చాటి చెప్పినటువంటి ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కుతుందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కొనియాడారు. గుర్చేశారు 5 సంవత్సరాల కాలం ఎన్ని రకాలుగా ఇబ్బంది మనం పడ్డాము అవన్నీ కూడా వారు చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి. ఖచ్చితంగా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా హిత పాలనని సుపరిపాలనని అందించే దిశగా అడుగులు వేసేటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో కూటమికి ఓటు వేయించి ఆశీర్వదించినటువంటి వారు మీరందరూ కూడా సన్మాన గ్రహీతలు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఎన్నికలైన తర్వాత మరి రిజల్ట్ వచ్చినప్పుడు కలిసిన రాజమండ్రి ఫస్ట్ టైం మేడం అని కలవడం అమ్మాయి ఇలాగే మాకు కేశవరంలో ఒక ఫ్లైఓవర్ ఇంతకుముందు శాంక్షన్ చేశారు 2014-19లో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. మరి మీరు దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేయించాలని ఒక్కసారి చెప్పారంటే, కానీ మొన్న రాజమండ్రి పార్లమెంట్ సంస్థపై మాట్లాడుతూ కేశవరం ఫ్లైఓవర్ గురించి అడిగి దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేయించినందుకు ఈ సభలో ముగ్గురు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనపటి వాళ్ళం పోరాటంలో ఉండాలి. శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది, పోరాటం చేయాలనుకున్నాను చేశారు. ఇది సొంత డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం